హాయ్, వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పాష్టకంగా రాజకీయ లబ్ధి పొందేదే ఆలోచనతో హడావిడిగా గద్దర్ అవార్డును ప్రకటించింది. కానీ సినిమా రంగాలలో ఇచ్చే అవార్డు నంది అవార్డు పేరు మార్చి గద్దర్ అవార్డుగా ప్రకటించింది. దానివలన చాలా వివాదాస్పదమైన సినిమా రంగానికి గద్దర్కు పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ దానిని ఆయన వ్యతిరేకించడం కూడా జరిగింది. అవార్డు ప్రకటన మరింతగా వివాదాస్పదంగా మారింది. ఇప్పుడైతే ప్రభుత్వానికి గద్దర్ మీద ప్రేమే ఉంటే, అభిమానమే ఉంటే గద్దర్ పేరుతో ప్రత్యేకంగా ఒక అవార్డు ఏర్పాటు చేసి ఉండాలి అంటున్నారు చాలామంది. దీనిని ఆయన అభిమానించే పీడిత ప్రజలు, విముక్తి కోసం చైతన్యపరిచే కళాకారులు, పాటగాళ్ళు అంటే రచనలకు ఇస్తే ఇట్లా సమూహంగా ఉండేది అనేది చెప్పేసి చాలా వరకు అంటున్నారు. అవార్డులను ఆయన విప్లవ జీవితానికి దగ్గరగా పీడిత తాడిత ప్రజల జీవితాలలో వెలుగును నింపే అనగారిన జీవితాలకు మార్పు తెచ్చే కళా ప్రదర్శనలు పెద్ద పీటగా గౌరవించి ఇస్తామని ప్రకటిస్తే బాగుండేది. అప్పుడు ఆయనకిచ్చే నిజమైన గౌరవం, గుర్తింపు ఉండేది. తొలితరం సినిమాల కోసం అభ్యుదయ రచయితలు ఆరుద్ర, శ్రీశ్రీ వంటి వారు సినిమాల కోసం మాటలు రాసిరు కదా. మరి అలాంటప్పుడు గద్దర్ కూడా సినిమాలలో నటించారు కదా, పాటలు రాశారు కదా. నిజంగా గద్దర్ మీద ప్రేమే ఉంటే ప్రత్యేకంగా ఒక అవార్డు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అని చాలామంది అనుకుంటున్నారు. ఆయన అభిమానించే పీడిత ప్రజల విముక్తి కోసం చైతన్యపరిచే కళాకారులకు, పాటగాళ్లకు, రచనలకు ఇస్తే సముచితంగా ఉండేది. అవార్డును ఆయన విప్లవ జీవితానికి దగ్గరగా పీడిత తాడిత ప్రజా జీవితాలలో వెలుగును నింపే అనగారిన జీవితాలకు మార్పును తెచ్చే కళా ప్రదర్శనలకు పెద్దపీటగా గౌరవించి ఇస్తామని ప్రకటిస్తే బాగుండేది. అప్పుడు ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం, గుర్తింపు ఉండేది. తొలితరం సినిమాల కోసం అభ్యుదయ రచయితలు ఆరుద్ర, శ్రీశ్రీ వంటి వారు కూడా సినిమాలలో పాటలు రాశారు, మాటలు రాశారు కదా. మరి అలాంటప్పుడు గద్దర్ కూడా సినిమాలలో పాటలు రాసిరు, నటించిరు కదా, పాడిరు కదా అని చాలామంది అంటున్నారు. ఈ అవార్డు విషయంలో ఎందుకింత వివాదాస్పదం అంటే ఎందుకింత వివాదం అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే గద్దర్ని జననాట్య మండలికి, విప్లవోద్యమానికి పరిచయం చేసింది దర్శకుడు బి నరసింహరావు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మా భూమి సినిమాలో గద్దర్ ఆడిండు, పాడిండు. అత్యంత కళాత్మకంగా బి నరసింహరావు రూపొందించిన రంగుల కళలో కనిపించాడు. ప్రత్యేక తెలంగాణ భూమికగా నిర్మలా శంకర్ దర్శకత్వంలో చిత్రించిన జైబాలో తెలంగాణ సినిమా పాట రచించి నటించడమే కాకుండా తన ఆట పాటలతో ఉర్రూతలూగించారు. కాబట్టి సినిమా అవార్డు ఇస్తే తప్పేమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటి సినిమాల కాలపు సామాజిక పరిస్థితులు, చైతన్యం రగిలించే పాటలు, చిత్రీకరణ సమాజానికి ఆదర్శంగా, దోపిడి పీడనలపై తిరుగుబాటు బావుటగా ఎగరవేసే విధంగా ఉండేవి. అందుకే సామాజిక మాధ్యమాలలో ప్రతిభావంతమైన సినిమా బాటను అనివార్యంగా ఆరుద్ర, శ్రీశ్రీలు ఎంచుకున్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు అత్యధిక సామాజిక పెడధోరణుల్లో వస్తున్నాయి. అయితే ఐటమ్ సాంగ్లతో హింసను ప్రేరేపించే విధంగా, యువతను నిర్వీర్యం చేసే విధంగా ఉంటున్నాయి. సామాజిక బాధ్యత దూరం చేసి కనుమరుగు చేస్తున్నాయి. అందుకే గద్దర్ పేరుతో ప్రత్యేక అవార్డుకై డిమాండ్ ముందుకొచ్చింది. నంది అవార్డుల విషయంలో మనం పరిగణనలోకి తీసుకొని పరిశీలించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒరే రిక్షా 1995 సినిమాలలో మల్లెతీగకు పందిరు వలె అనే పాటకు నిర్మలా శంకర్ దర్శకత్వంలో, జైబాలో తెలంగాణ చిత్రంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణ అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించింది. గద్దర్ నంది అవార్డును తిరస్కరించాడు ఆ రోజు కూడా. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో గద్దర్ పేరుతో ప్రత్యేక అవార్డు తీస్తే బాగుంటుంది అని భావించడమే తప్ప
మరో కోణం లేదు. బుద్ధిజీవులు శాస్త్రీయంగా ఆలోచన చేయాలి. గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ఉండాల్సిన అవసరం లేదు. గద్దర్ అవార్డు అనేది ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా సరైన న్యాయం చేయాల్సిందిగా ఉండాలనేదే మెజారిటీ ప్రజల ఆలోచన. విషయాలను అవగాహన చేసుకుంటే నంది అవార్డు పేరు మార్చి గద్దర్ అవార్డుగా ప్రకటించడం కరెక్ట్ కాదన్నదే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా గద్దర్ అవార్డు ఏర్పాటు చేసినప్పుడే సామాజిక ప్రయోజనాలు ఉంటాయి అనేదే ఇప్పుడు ఉన్న జనాలలో అంటే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. కాబట్టి చాలామంది ఇలా అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరేమంటారు అనే విషయాన్ని కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ మనం ఇంకో వీడియో చేద్దాం. వీళ్ళు చూస్తూనే ఉండండి డెమోక్రసీ మీడియా. థ్యాంక్ యూ.